లైంగిక సంపర్కం ద్వారా వచ్చే కొన్ని వ్యాధుల సమూహాలను సుఖవ్యాధులు లేదా వెనీరియల్ డిసీజెస్ అంటారు. గత 2 దశాబ్దాలుగా ఈ సుఖవ్యాధులపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటిలో పరిశోధకులు సుమారు 20 వ్యాధికారకాలను గుర్తించి ఒక్కొక్క వ్యాధికారకం వల్ల వచ్చే ప్రత్యేక వ్యాధులను పేర్కొన్నారు. అలాంటి సుఖవ్యాధుల్లో ఒకటైన సిఫిలిస్ గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ట్రిపోనియా పల్లిడమ్ అనే బ్యాక్టీరియా సర్పిలాకారంలో ఉండే సూక్ష్మజీవి. ప్రధానంగా లైంగిక చర్యల ద్వారా సంక్రమిస్తుంది, కానీ ప్రత్యక్ష స్పర్శ ద్వారా కూడా సంక్రమిస్తుంది. సిఫిలిస్ 1999లో ప్రపంచవ్యాప్తంగా 1,20,00,000 మందిని ప్రభావితం చేసిందని సర్వేలు తెలిపాయి. ఇందులో 90% కంటే ఎక్కువ కేసులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో, 1940లో పెన్సిలిన్ వల్ల తగ్గిన తరువాత చాలా దేశాలలో మళ్లీ సంక్రమణ రేట్లు పెరిగాయి. 2014లో 14 లక్షల క్లమాడియా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం నమోదు చేసే 70 అంటువ్యాధుల్లో ఎక్కువ మంది దీనితోనే బాధపడుతున్నట్లు తెలిసింది. సిఫిలిస్ సుఖవ్యాధిపై సమగ్ర సమాచారంతో మీ ముందుకొచ్చింది ఈనాటి ఆరోగ్యమస్తు. సిఫిలిస్ అనేది సుఖవ్యాధి. దీనినే కొరుకుడు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. వీళ్లంతా ఇప్పటికే ఎన్నో రకాల మందులు వాడి ఆ వ్యాధి తగ్గక తిరగబెడుతూ నానా బాధలు పడుతున్నారు. ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధి. ట్రిపోనియా పల్లిడమ్ అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఇది లైంగిక కార్యకలాపాల ద్వారా కూడా ఒకరి నుండి ఒకరికి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలో కనిపెట్టడం కొంచెం కష్టమే. అలాగే రక్త పరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధిని ప్రాథమిక దశలో బయటపడకపోవచ్చు. సిఫిలిస్ వ్యాధిని ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సిఫిలిస్ గా విభజించారు. సుఖవ్యాధుల్లో భయంకరమైన వ్యాధి సిఫిలిస్. ఈ వ్యాధి ట్రిపనోమా పల్లిడమ్ అనే క్రిమి వలన వస్తుంది. ట్రిపనోమా పల్లిడమ్ అనేది స్పైరోకీట్స్ కు చెందిన సూక్ష్మజీవి కారణంగా శరీరంలో ఏ భాగాన్నైనా వ్యాధిగ్రస్తం చేస్తుంది. సంక్రమణ ప్రభావం ప్రాథమికంగా చర్మంపై కనిపిస్తుంది. శరీరాన్ని బాధించే లక్షణాలు లేకపోయినా కొన్ని సంవత్సరాల వరకు ఈ వ్యాధి ఉండే అవకాశాలున్నాయి. ఎస్టీడీస్ అంటే అండి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండి. దీన్ని వెనీరియల్ డిసీజ్ అని కూడా అంటారండి. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే త్రూ సెక్సువల్ కాంటాక్ట్, మేల్ టు మేల్ ఆర్ మేల్ టు ఫిమేల్ ఆర్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఇన్ఫెక్టివ్. అంటే బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటాయండి, నీడిల్స్ మనం షేర్ చేస్తే వల్ల వస్తుందండి. తర్వాత మదర్ టు చైల్డ్ వచ్చే డిసీజులు కూడా ఉన్నాయండి. ఉదాహరణకండి సిఫిలిస్, హెచ్ఐవి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, తర్వాత షాంక్రైడ్, గనోరియా అండి. సో ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండి ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేటి. హిస్టరీ వైజ్ మనం చూస్తే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అండి, తర్వాత ఈ సోల్జర్స్ దర్ అవే ఫ్రమ్ ద హోమ్, అప్పుడు ఈ సోల్జర్స్కు దే యూస్ టు ప్రొవైడ్ ప్రాస్టిట్యూట్స్ ఆర్ మేల్ టు మేల్ సోల్జర్స్ అమాంగ్ సెక్సువల్ హ్యాబిట్స్. సో ఆ కాలంలో ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ ఎక్కువ ఉండేటండి. ఇప్పుడు సిఫిలిస్ కానివ్వండి, గనీరియా కానివ్వండి, ఒక పేషెంట్స్కి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ లక్షణాలు కొన్ని, ఇప్పుడు సిఫిలిస్లో లక్షణాలు వాటంతటవే కొన్ని తగ్గిపోతాయండి వితౌట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా. సో వాళ్ళకు అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ హాస్పిటల్ కూడా రారు. సో గొనోరియా అంటే కొంచెం డిశ్చార్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత హాస్పిటల్లో రీచ్ అవుతారు. హెర్పిస్ సింప్లెక్స్ అయితేనేమో అంగం మీద చిన్న చిన్న పుండ్లు రావడము, అవి మనం ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత కూడా ఆ లీజన్స్ అన్నీ మళ్ళీ డిసపియర్ అయిపోతాయండి. ఫీవర్ వస్తుంది, చిన్న చిన్న లీజన్స్ వస్తాయి, చిన్న చిన్న వెసికులర్ లీజన్స్ అని. అవి 2 to 3 డేస్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా తగ్గిపోతాయి. మళ్ళీ 2 to 3 months తర్వాత లేకుంటే రికరెంట్గా మళ్ళీ వస్తుంటాయి. ట్రిపనోమా పాలిడమ్ అనేది స్పైరోకిట్ ప్రజాతికి చెందిన సూక్ష్మజీవి సంక్రమణం వలన వస్తుంది. 2 నుండి 10 వారాల వరకు నిద్రాణ దశ ఉంటుంది. రోగ లక్షణాలను బట్టి ఈ వ్యాధిని 3 దశలుగా వర్గీకరించవచ్చు. 1 ప్రాథమిక దశ, 2 ద్వితీయ దశ, 3 తృతీయ దశ. ముందుగా ప్రాథమిక దశ గురించి తెలుసుకుందాం. ప్రైమరీ సిఫిలిస్ అంటేనండి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పేషెంట్ సెక్సువల్లీ కాంటాక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో 3 to 9 days లోపట్లో ఎప్పుడైనా ఈ షాంకర్ అని పెయిన్ లెస్ అంటే నొప్పి లేకుండా ఒక అల్సర్ లాంటిది షాంకర్ ఫామ్ అవుతుందండి అంగం మీద. మేల్స్లో అయితే పెనిస్ మీద, ఫీమేల్స్లో అయితే సర్విక్స్లో అండి. లేకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి డిఫరెంట్ రీజన్స్లో కూడా రావచ్చండి. ఇది ఇన్ఫెక్టివ్ లీజన్స్ అండి. ఈవెన్ మౌత్ ఓరల్ అల్సర్ కూడా రావచ్చండి. సో ఈ స్టేజ్ అండి చాలా ఇన్ఫెక్టివ్ స్టేజ్ అండి.
మనము ఈ స్టేజ్లో ట్రీట్ చేయొచ్చు పేషెంట్ని. ఒకవేళ ఈ పేషెంట్ యూజువల్లీ ఈ స్టేజ్లో అండి జనాలు పేషెంట్స్ డాక్టర్ దగ్గర వెళ్ళడానికి సంకోచిస్తారండి. ఎందుకంటే వాళ్ళకు బేసికలీ వాళ్ళు తప్పు చేసిన భావన ఉంటుంది, తర్వాత నొప్పి ఉండదు, సో ఓకే తగ్గిపోతుంది అనుకుంటారు. అది ఓవరాల్గా ట్రీట్ చేయకుండా ఆ అల్సర్ తగ్గిపోతుందండి. కానీ పేషెంట్ ఇన్ఫెక్టివ్, ఆ అల్సర్ తగ్గిపోయినా కూడా ఆయన మళ్ళీ ఎవరితోటైతే పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఇక ద్వితీయ దశ గురించి చెప్పుకున్నట్లయితే ప్రాథమిక దశ లక్షణాలు కనిపించిన 6 వారాలకు రెండవ దశ లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ, వీపు, చేతులపైన, మ్యూకస్ పొరలపై గులాబీ రంగు మచ్చలు ఏర్పడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరతత్వ సంబంధ లక్షణాలైన తలనొప్పి, జ్వరం, తల తిప్పడం వంటి లక్షణాలుండవచ్చు. ఈ శాంకర్ స్టేజ్ దాటిన తర్వాత వచ్చేది సెకండ్ స్టేజ్ అండి. మనము బాడీలో పామ్స్ అండ్ సోల్స్ అంటే అరచేతిలో, కాళ్ళలో ర్యాషెస్ వస్తాయండి. 4 to 6 weeks ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ద ఇదన్నమాట, డిసీజ్ అన్నమాట. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే పేషెంట్కి ఇచ్చింగ్ ఉండదు, అంటే దురద ఉండదు, ర్యాషెస్ వస్తుంటాయి పామ్లో, అరచేతిలో. ఇది ఒక విధంగా జ్వరం వస్తుంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, మజిల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేజ్ని కూడా మనం ట్రీట్ చేయొచ్చండి. దీని తర్వాత ఇంకోటి మన వాట్స్ లాగా వైటిష్ కలర్లో పామ్స్లో, సోల్స్లో, తర్వాత మిగతా ఏరియాస్లో వాట్స్ లాగా వస్తాయి అన్నమాట. దాన్ని కాండైలోమా లాట్ అంటారు. ఈ లీజన్స్ చాలా ఇన్ఫెక్టివ్ అండి. ఈ ప్రైమరీ స్టేజ్, సెకండరీ సిఫిలిస్, ప్రైమరీ సిఫిలిస్, సెకండరీ సిఫిలిస్. ఇక చివరిదైన తృతీయ దశలో జరిగే మార్పులు చూసినట్లయితే ఈ దశలో మెదడు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలు వ్యాధికి లోనవుతాయి. మెదడు వ్యాధికి లోనైనచో పక్షవాతం వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఈస్ న్యూరోసిఫిలిస్. న్యూరోసిఫిలిస్ ఎట్లా అంటే ఇన్ఫెక్షన్ టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అన్నమాట. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అంటే మెనింజైటిస్ రావడము, మెదడు వాపివ్యాధిలాగా రావడము, తర్వాత మెనింగో వాస్కులర్ అంటారు, అంటే ఫిట్స్ రావడము, తర్వాత మెమొరీ డిస్టర్బెన్సెస్ రావడము, తర్వాత ఐ ఎఫెక్ట్ అవుతుందండి. దీంట్లో ఆప్టిక్ నర్వ్స్లో అయితే ఐ ఎఫెక్ట్ అవుతుంది, ఇయరింగ్ లాస్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, తర్వాత టేబిస్ డార్సాలిస్ అంటారు, అంటే పేషెంట్కు పెరిఫెరల్స్ అన్ని మజిల్ బోన్ పెయిన్స్ ఉంటాయి, తర్వాత గేట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత కార్డియాక్ సిఫిలిస్. కార్డియాక్ సిఫిలిస్ అంటే ఇది ఒక 3 to 30 years తర్వాత ఇన్ఫెక్షన్ తర్వాత వస్తుంది. దీంట్లో ఏమంటే అయోటైటిస్ అని, లేకుంటే అన్యూరిజం, హార్ట్లో అన్యూరిజమ్స్ వెజల్స్లో రావడము ఉంటుందండి. మొదటి దశలో వ్యాధికి సరైన చికిత్స జరగకపోతే రెండవ దశకి వ్యాధి చేరే అవకాశముంది. రెండవ దశ లక్షణాలు రోగిలో వ్యాధి కలిగిన 3 నుంచి 5 మాసాల్లో బయటపడతాయి. వ్యాధి వచ్చిన 3-10 సంవత్సరాలలో మూడవ దశ లక్షణాలు కలుగుతాయి. పెన్సిలిన్, ఇతర యాంటీబయాటిక్స్ మందుల ఆవిర్భావంతో సిఫిలిస్ వ్యాధికి సంబంధించిన రెండవ దశ, మూడవ దశలు జరగడం చాలా అరుదైపోయింది. సాధారణంగా ఎక్కువగా మహిళలు, యువత ఇటువంటి రోగాల బారిన పడుతుంటారు. అయితే ఈ మధ్య మగవారు కూడా, ముఖ్యంగా హోమోసెక్సువల్స్ ఎక్కువగా ఈ వ్యాధికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఎవరైనా ఈ రోగాలకు గురయ్యే అవకాశమున్నా తోటి మగవారితో సెక్స్ కు పాల్పడే మగవారు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వ్యాధి పట్ల అవగాహన లేక ఈ రోగాలకు గురవుతున్నారా, లేదా సకాలంలో రోగ నిర్ధారణ పరీక్ష చేయించుకునే సదుపాయాలు అందుబాటులో లేకపోవటమా అన్నది మరింత పరిశోధన చేయాల్సి ఉంది. అయితే ఈ వ్యాధి సోకడానికి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. పుట్టుకతో వచ్చే సిఫిలిస్ అనేది తల్లి గర్భంలో ఉండగానే సోకుతుంది. కంటిలో గాజు పొర వాపు, రక్తనాళపు పొరవాపు అనే లక్షణాలు కనబడతాయి. నాడి పొర వాపు, రక్తపు పొర వాపు అనేవి ఒక ప్రత్యేకమైన తరహాగా కనిపిస్తాయి. దీన్ని సాల్ట్ పెప్పర్ ఫంగస్ అంటారు. సిఫిలిస్ ఒకరి వల్ల ఒకరికి ఇంకో వ్యక్తికి సెక్స్ ద్వారా వ్యాధిస్తుందండి. బ్లడ్ ప్రొడక్ట్స్ వల్ల వ్యాపిస్తుందండి. తర్వాత హెట్రోసెక్సువల్ ఆర్ మెన్ టు మెన్ సెక్స్. ఈ మధ్యన అవి ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్స్, డ్రగ్ అడిక్ట్స్, నీడిల్ షేరింగ్ వల్ల ఇది సంక్రమిస్తుందండి. హెచ్ఐవి ఎలా అయితే సంక్రమిస్తుందో సేమ్ సిఫిలిస్ కూడా ఆ లక్షణాల వల్ల సంక్రమిస్తుందండి. కానీ మనం ఇప్పుడు టాయిలెట్ షేర్ చేసుకోవడం వల్ల, లేకుంటే వాళ్ళు వాడిన యుటెన్సిల్స్ వల్ల కానీ, బట్టల వల్ల కానీ వ్యాప్తి వ్యాధించదండి. దేర్ మస్ట్ బి షేరింగ్ ఆఫ్ సీరస్ అండి. తర్వాత ఒక తల్లికి ఉన్నా కూడా తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుందండి. దీన్ని కంజనిటల్ సిఫిలిస్ అంటారండి. తర్వాత ఒక తల్లికి ఈ లక్షణాలు ఉంటాయండి. అబార్షన్స్ కావడము, స్టిల్ బర్త్ కావడము కామన్ అండి. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించినప్పుడు అంటే మదర్కి ఆల్రెడీ ఉంటే కూడా ఆ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ కావచ్చు, లేదా డ్యూరింగ్ డెలివరీ టైంలో కూడా సంక్రమించవచ్చు అండి. దీంట్లో
తర్వాత పుట్టబోయే బిడ్డకు ఎలా ఉంటాయంటే లక్షణాలండి, సాడల్ నోస్ అని, లేకుంటే లివర్ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ కావడము, లేకుంటే మళ్ళీ అల్సర్స్ ఫామ్ కావడము, లేకుంటే బాడీ మొత్తం ర్యాషెస్ కావడము, ఇందాక నేను చెప్పిన లక్షణాలు అన్ని పుట్టబోయే బిడ్డలో ఉంటాయి. సిఫిలిస్ అనేది మొదటి దశలో జననేంద్రియాలకు పరిమితమైన సిఫిలిస్. రెండవ దశలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. అందులో కన్నొకటి. ఇందులో నేత్ర విభాజకపు వాపు ఏర్పడుతుంది. జనన అవయవాలు ఈ వ్యాధి వల్ల ప్రభావానికి గురవుతాయి. కణజాల ధ్వంసం కూడా సంభవిస్తుంది. జననావయవాలపై గట్టి పుండ్లు ఏర్పడటం లేదా ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. చర్మంపై తీవ్రమైన బొబ్బలు ఏర్పడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సంక్రమణకు 10 నుంచి 90 రోజులు పడుతుంది. అయితే ఈ వ్యాధి సంక్రమించినప్పుడు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. లైంగిక సంపర్కం ద్వారా ఈ వ్యాధి సంక్రమించడం ఎక్కువగా జరుగుతుంది. ఈ వ్యాధి క్రిమి శరీరంలో ప్రవేశించిన రోజు నుంచి 3 నెలలలోగా వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధి కనబడగానే మందులు వాడకపోతే 3 దశల్లో శరీరంలో వ్యాధి పెంపొందుతుంది. ఇది శరీరంలోని ఏ భాగానికైనా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మనకు ఎప్పుడైతే మనకు తెలుసు మనము త్రూ సెక్సువల్ కాంటాక్ట్ వ్యాధి సంక్రమించింది, వితిన్ 3 to 90 days మనకు అంగం మీద, పెనిస్ మీద, లేకుంటే ఫీమేల్ అయితే సర్వీస్ మీద అల్సర్, షాంకర్ రావడము, లేదు నోటీస్ చేయలేదు, సెకండరీ స్టేజ్లో మనకు ర్యాషెస్ వచ్చాయని డాక్టర్ని సంప్రదించాలండి. దీనికి వ్యాధి నిర్ధారణ చేయొచ్చండి. దానికి ట్రీట్మెంట్ కూడా సింపుల్, మనం ట్రీట్మెంట్ ఉంది. మనం ఇనిషియల్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఈజీగా నయమయ్యే వ్యాధి. లేదు మనం నెగ్లెక్ట్ చేస్తే అక్కడ టెరిషరీ సిఫిలిస్కి ఒకవేళ వ్యాధి ఆ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, న్యూరోసిఫిలిస్ రావడము, బ్రెయిన్ ఎఫెక్ట్ కావడము, స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ కావడము, లేకుంటే గుండెలో ఎన్యూరిజమ్స్ రావడము సంభవిస్తుందండి. అప్పుడు ప్రమాదకరం అండి. అప్పుడు మనం ట్రీట్ చేసినా లాభం ఉండదండి. మనం డిసీజ్ని ట్రీట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ వచ్చిన మనం బ్రెయిన్ ప్రాబ్లమ్, స్పైన్ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్ని, ఎన్యూరిజమ్స్ మాత్రం ట్రీట్ చేయలేము. మూత్రశాల సీట్లు, రోజువారీ కార్యకలాపాలు, వేడి టబ్స్ లేదా తినే పాత్రలు లేదా బట్టలని పంచుకోవడం ద్వారా సిఫిలిస్ వ్యాపించదు. జన్యుపరంగా కూడా ఈ వ్యాధి తరువాతి తరానికి వ్యాప్తి చెందుతుందని పరిశోధనలు తెలిపాయి. అందువల్ల సంక్రమణం జరగకుండానే ఒకరి నుంచి మరొకరికి శరీరంలో ముఖ్య అవయవాలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్స్ పరంగా క్రియాశీలంగా ఉన్నా లేదా ఒకరికన్నా ఎక్కువ మందితో సెక్స్ కు పాల్పడుతున్నా 25 సంవత్సరాలలోపు యువతలు, మగవారు కూడా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా గర్భిణీలు కూడా అవసరమైన టెస్టులు కూడా చేయించుకోవాలి అంటున్నారు డాక్టర్లు. సిఫిలిస్ నివారణ కోసం ఎటువంటి ప్రభావవంతమైన టీకా లేదు. వ్యాధి సంక్రమణను తగ్గించేందుకు పరస్పరం ఒకే వ్యక్తితో సంబంధం, అలాగే కాండోమ్ ఉపయోగం కూడా కీలకమైనది. ప్రమాదకరమైన లైంగిక ప్రవర్తనను పెంచే ఆల్కహాల్, ఇతర మత్తుమందుల్లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. రోగ నిర్ధారణ సాధారణంగా రక్త పరీక్షల ద్వారా జరుగుతుంది. ప్రయోగశాలలో రోగుల సీరంను లేదా పుండు విసర్జితాలను సిఎస్ఎఫ్ పరీక్షల ద్వారా పరీక్షించి నిర్ధారిస్తారు. సిఫిలిస్ వ్యాధి నిర్ధారణకి దాంట్లో డైరెక్ట్ లీజన్ నుంచి మనం ఏదో షాంకర్ అల్సర్ అనుకుంటామండి. దాన్ని ప్రైమర్ షాంకర్ నుంచి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అని డైరెక్ట్ శాంపుల్ తీసి ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో చూడొచ్చు, వితిన్ మినిట్స్లో. కానీ ఇంకోటి ఏమంటే కామన్గా అండి ట్రిపనిమల్, నాన్ ట్రిపనిమల్ టెస్ట్లు అని ఉంటాయండి. నాన్ ట్రిపనిమల్లో VDRL టెస్ట్ అని ఉంటుందండి. VDRL అంటే వెనేరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్ట్ అండి. ఇది మ్యాండేటరీ అండి. ఈ టెస్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మ్యాండేట్ ఏమంటారంటే ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండి ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ వెళ్ళినప్పుడు ఒకసారి, తర్వాత 3rd ట్రైమెస్టర్లో కంపల్సరీ VDRL టెస్ట్ చేయించుకోవాలి టు రూల్ అవుట్ సిఫిలిస్. వరల్డ్ మొత్తంలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ స్క్రీన్ చేయాలి సిఫిలిస్ ఉందా లేదా అని చేశారండి. సో ఈ VDRL టెస్ట్ అండి మనం ఒక 30 days 3 months తర్వాత డైల్యూషన్ మనకు పాజిటివ్ వస్తుందండి. దీంట్లో కూడా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చేది చాలా తక్కువ అండి. 80% అయితే సెన్సిటివిటీ ఉంటుంది. 20% ఏమంటే క్రాస్ రియాక్షన్ విత్ అదర్ టెస్ట్ కూడా రావచ్చు. ఇంకోటి రియాజిన్ ప్లాస్మా, ర్యాపిడ్ ప్లాస్మా రియాజిన్ టెస్ట్ అని ఉంటుందండి. కామన్గా అన్ని చోట్ల అవైలబుల్ అండి. దీంట్లో ఏమంటే మనము టెస్ట్ చేస్తే ట్రిపనోమరల్ మనకు వ్యాధి నిర్ధారణ మనకు ఒక అవగాహన వస్తుందండి. తర్వాత ఈ ఒక్కొక్కసారి ఈ టెస్ట్లు ఏమంటే మనకు మిజిల్స్ ఉన్నా, మలేరియా ఉన్నా, ట్యూబర్క్లోసిస్ ఉన్నా, లేకుంటే వారిసెల్లా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం దాన్ని కన్ఫర్మేటరీ చేసుకోవచ్చండి. తర్వాత ట్రిపనోమల్ యాంటీబాడీ టెస్ట్ అంటే ట్రిపనోమల్ యాంటీబాడీ హిమోగ్లూటేషన్ టెస్ట్ అని, ఫ్లోరసెంట్ యాంటీబాడీ టెస్ట్లని, పాలిమరస్ చైన్ రియాక్షన్ టెస్ట్లని ఉన్నాయండి. గర్భిణీలకు సంక్రమణం ఉన్నట్లు నిర్ధారణ అయిన వెంటనే పెన్సిలిన్ వంటి మందులతో వైద్యుని సలహాతో చికిత్స చేసినా శిశువులకు సంక్రమణను నివారించవచ్చు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా సంక్రమణం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇద్దరూ తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. పెన్సిలిన్ అలర్జీ ఉన్నవారికి వైద్యుని సలహాతో పూర్తికాలం మందులు వాడితే
వ్యాధి సంక్రమణం నివారింపబడుతుంది. మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఒకలా పుట్టిన పిల్లవాడికి కూడా అండి మనము అకార్డింగ్ టు బాడీ వెయిట్ ప్రకారము పెన్సిలిన్ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వచ్చండి. ఒకవేళ పెన్సిలిన్ ఎలర్జీ ఉందనుకోండి, డాక్సిసైక్లిన్ అని ఉంది, టెట్రాడైక్లిన్ ఉంది, లేకుంటే సెఫ్ట్రియాక్సిన్ అని, సెఫలోస్పోరిన్ థర్డ్ జనరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం ఇవ్వచ్చండి. యాంటీబయాటిక్ వల్ల ఇది క్యూర్ అవుతుందండి. ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి పేషెంట్కే ట్రీట్మెంట్ కాదండి, పేషెంట్ పార్ట్నర్ని ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ సోర్స్ ఆ పేషెంట్ పార్ట్నర్ ఎక్కడి నుంచి వచ్చిందా లేకుంటే మనకి ఏమైనా తెలిసిన ఉంటే ఆ సోర్స్ ట్రీట్ చేస్తే బెటర్ అండి. తర్వాత ప్రొటెక్టివ్ సెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కండోమ్ వాడుకొని మనం ఇది చేయడము, తర్వాత వాట్ ఎవర్ సేఫ్టీ మెజర్స్, తర్వాత ఇంట్రావీనస్ డ్రగ్ యూజర్స్ షుడ్ బి కేర్ఫుల్ అండి. తర్వాత ఇంకోటి ఏమంటే మనము నీడిల్ షేరింగ్, హెచ్ఐవి లాగా మనం ఎలా ఇది చేస్తామండి అలా మనం ఇది చేస్తాం. గనేరియా ఉన్న వ్యక్తికి సిఫిలిస్ కూడా ఉండవచ్చు. గనేరియాకు ఇచ్చిన చికిత్స సిఫిలిస్ లక్షణాలను అణిచివేస్తాయి, కానీ వ్యాధిని తగ్గించవు. ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల సిఫిలిస్ వ్యాధిని మిగతా దశలకు వెళ్లకుండా, దాని ప్రభావం మిగతా అవయవాలపై పడకుండా కూడా నియంత్రించడం వీలైంది. భార్యాభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి తిరిగి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల సిఫిలిన్ వ్యాధిని మిగతా దశలకు వెళ్లకుండా, దాని ప్రభావం అవయవాలపై పడకుండా కూడా నియంత్రించడం వీలవుతుంది. అందుచేత మీరు చికిత్స పూర్తిగా తీసుకున్నట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కాదని, తిరిగి విజృంభిస్తుందనే భయాలు పెట్టుకోకండి. భార్యాభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి తిరిగి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు. మరొక హెల్దీ టాపిక్ తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్ లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్ లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.